ఈ చిత్రాన్ని ఆశీర్వదించడానికి అభినందించడానికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, ప్రింట్ అండ్ టీవీ మీడియా మిత్రులకు, మిగతా అభిమానులకు, మిత్రులకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అందరికీ ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ చిత్రం చాలా చిత్రంగా తయారైన సినిమా ఇది. కొన్ని సంవత్సరాల నుంచి, దాదాపుగా 20-25 సంవత్సరాల నుంచి సినిమా రంగంలో కావచ్చు, అటు యూట్యూబ్లో కావచ్చు, తనకంటూ తన ప్రతిభను మెరుగుదిద్దుకుంటూ ఒక మంచి హిట్ కోసం తనను తాను సానబెట్టుకున్న నా తమ్ముడు, నా మిత్రుడు రాజ్ నరేంద్ర ఈ చిత్రానికి మంచి కథ తయారు చేసుకోగానే దాన్ని ప్రోత్సహిస్తూ మేము ఖచ్చితంగా సినిమా తీస్తామని చెప్పి వచ్చిన మల్లికార్జున అన్న, విష్ణువర్ధన్ అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు నిజంగా ఈ సినిమా పోస్టర్ ఆవిష్కరణ రోజు చూస్తే ఏ స్టార్లు లేరు, బట్ కొంత వందల మంది యూట్యూబ్ స్టార్లు వెనక బలంగా నిల్చొని ఈ చిత్ర పోస్టర్ ఆవిష్కరణకు వచ్చారు. ఆ రోజు నేను అటెండ్ కాలేకపోయాను, కానీ వీడియోల ద్వారా చూసినప్పుడు వీళ్ళు ఒక కుటుంబంగా ఏర్పడి ఒకరినొకరు అభినందించుకున్న తీరు, ఒకరినొకరు ప్రోత్సహించుకున్న తీరు చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఆ పోస్టర్ ఆవిష్కరణకు విచ్చేసిన ప్రతి ఒక్క యూట్యూబ్ స్టార్కి, అంటే యూట్యూబ్ అనేది ఎందుకు మెన్షన్ చేస్తానంటే మీరు నిజంగా స్టార్లు, కానీ మీకంటూ ఒక ప్రత్యేకమైన ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకొని దాని మీద మీ ప్రతిభను చాటుకుంటున్నారు. మీరు ఏ స్టార్లకు కూడా తీసిపోని వాళ్ళు, మీరు మంచి స్టార్లు, ఫ్యూచర్లో కూడా ఇంకా పెద్ద ఎత్తుకు ఎదుగుతారని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ముఖ్యంగా ఈరోజు రాజా, నువ్వు నన్ను క్షమిస్తే ఒక మాట చెప్తా. ఈరోజు నేను రావడానికి ఏకైక కారణం మా చెల్లె నాగదుర్గ. ఎందుకంటే పోస్టర్ రిలీజ్ రోజు నాకు ఒక మెసేజ్ పెట్టింది, అన్న నా తొలి అడుగులో నీతో కలిసి నా తొలి అడుగు పడబోతుంది, నువ్వు పాట రాసిన చిత్రం ద్వారా నేను పరిచయం అవుతున్నా, నువ్వు ఖచ్చితంగా రావాలి అంటే ఆ రోజు నాకు అసలు వీలు కాలేదు. కానీ ఈరోజు ఖచ్చితంగా మన టీజర్ ఆవిష్కరణ రోజు నాగదుర్గ కోసం ఖచ్చితంగా రావాలని మా చెల్లి కోసం ఇక్కడ దాకా రావడం జరిగింది. అఫ్కోర్స్ నీ కోసం 100%, అక్కడ ఇంకొక 50% ఎక్కువ, 150% రావడానికి కారణం ఇది. 100కు 100. ఇందులో నటించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు రెమ్యూనరేషన్ చూడకుండా పాత్ర యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకొని, సినిమా యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకొని మీరు సహకారం అందించినందుకు మీకు రాజా తరఫున, మా రాజు తరఫున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నాతో పాటు పాటలు రాసినటువంటి తమ్ముడు మాటల తిరుపతి, కమల్ ఎస్లావత్కి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, ఇంకా మా సతీష్ అన్న, సతీష్ అట్లా మా ఆఫీసర్, దాదాపు 30 సంవత్సరాల ప్రయాణం మాది. ఆడియో రంగంలోకి నన్ను పరిచయం చేస్తూ నాతో గల్లు గల్లు గారెడు పిల్ల అని ఒక క్యాసెట్ తీయడం జరిగింది. దాని మొత్తం పాటలు నేను రాసి, అసలు నాకంటూ ఒక ప్రతిభ ఉంది, మార్కెట్లోకి నేను వెళ్ళొచ్చు అని నన్ను ప్రోత్సహించినటువంటి ముఖ్యమైన వ్యక్తి. ఆ ప్రయాణంలో ఈరోజు ఈ వేదిక మీద ఈ చిత్రంలో ఒక మంచి పాత్ర చేసినందుకు ఆఫీసర్ ఐఎమ్ వెరీ హ్యాపీ అంటే ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ శ్యామ్ బాబా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా మదిన్ మీద ఒక కంప్లైంట్ ఉంది నాకు. చిరు లీక్స్ తర్వాత నెక్స్ట్ లీక్ నీదే. ఇప్పుడు ఇక్కడ నా పాట ఇంకా రిలీజ్ అవ్వలేదు, ఏ పాట రిలీజ్ అవ్వలేదు, నా పాటలో ఉన్న లైన్లు చెప్పావు, నువ్వు చెప్పినందుకు నీ వెనక నేను వస్తూ ఇంకొక 4 లైన్లు లీక్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే అందరికీ తెలుసు, అందరు చెప్పిందే, మనం ప్రకృతి మనలో భాగం, మనం లేకుంటే ప్రకృతి లేకుంటే మనం లేము అని. అందుకనే ఆ ప్రకృతి తల్లిని నాశనం చేయొద్దు, దాన్ని దూరం చేసుకోవద్దు, దాని నుంచి మనం వినాశనానికి గురి కావద్దు అని చెబుతూ రాసిన పాటలో, ప్రాణాలు పోసే వనము తన ప్రాణాన్ని తీసే గుణము, అమ్మపైనే నీకా రణము తీరిపోతుందా ఇక నీ రుణము అని రాశాను. అందులో ఆకుపచ్చ కన్నీరు చూడు చిగురాకు కళ్ళలో రాలంగా, కొమ్మ గుండెల్లో చెమ్మ చూడరా అని ఇట్లాంటి ఎంతో మంచి పదాలు రాసి ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చే అవకాశాన్ని నాకు కల్పించినందుకు తమ్ముడు రాజ్ నరేంద్రకి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సినిమా ద్వారా తనలోని ప్రతిభను ఇంకా మెరుగుపెట్టుకొని ప్రపంచానికి పరిచయం కాబోతున్న మా మదీన్కి ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ, మిగతా అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.